హాయ్ ఎవరీవన్, సైనిక్ స్కూల్స్ కి సంబంధించి ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. సో మనం ఎవరైతే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో అంటే 2026 జనవరి 18వ తారీఖున ఎవరైతే 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో అలాగే 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో సో ఆ స్టూడెంట్స్ తప్పనిసరిగా ఏం చేయాలంటే ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే మాత్రం చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీ పిల్లలకు టాప్ మార్క్స్ వచ్చిన ఎలాంటి సైనిక్ స్కూల్లో కూడా సీట్ అయితే రాదు. సో ఇప్పుడు రైట్ నో ఎవరైతే జనవరి 18వ తారీఖున ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? సో ఆ రోజు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా 6th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ ప్రతి స్టూడెంట్ కూడా సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. ఒకవేళ చేయకపోతే మీ పిల్లలకు అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన ఎలాంటి సైనిక్ స్కూల్లో కూడా ఎటువంటి సైనిక్ స్కూల్లో కూడా సీట్ అయితే రాదు. సో ఇది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఒక డెమోలో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది ఏ రోజు స్టార్ట్ అయింది, అలాగే లాస్ట్ డేట్ ఏంటి. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే సో ఇది గూగుల్ సెర్చ్ ఏరియా కదా. సో ఇక్కడ సింపుల్ గా మీరు ఏమని టైప్ చేస్తారంటే AISSAC అని టైప్ చేయండి. సో తర్వాత చూడండి, ఫస్ట్ లింక్ చూడండి ఒకసారి NCOG, సెకండ్ లింక్ కూడా మనకి NCOG, థర్డ్ లింక్ NCOG, ఫోర్త్ లింక్ కూడా NCOG. సో ఇట్లా మీరు ఏ లింక్ అని క్లిక్ చేయొచ్చు. బట్ మనం ఫస్ట్లీ ఏం చేద్దాం అనుకుంటున్నాము, సో డేట్స్ గురించి, ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం కదా. సో ఫోర్త్ లింక్ చూడండి సార్, ఈ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినది ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి సార్, రిజిస్ట్రేషన్ విండో ఫర్ క్యాండిడేట్స్, ఇదిగోండి రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ కౌన్సిలింగ్ స్టార్ట్ డేట్. సో ఈ కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్టార్ట్ డేట్ వచ్చి అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 22/1/2026 అంటే ఈరోజు డేట్ అంతా 23. సో నిన్ననే స్టార్ట్ అయింది. మరి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు, ఇదిగోండి 21/2/2026. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నారో ప్రతి ఒక్కరు కూడా డేట్స్ గుర్తుపెట్టుకోండి. స్టార్ట్ డేట్ గుర్తుపెట్టుకుని నో ప్రాబ్లం, కానీ లాస్ట్ డేట్ మాత్రం గుర్తుపెట్టుకుని February 21తో లాస్ట్, అది కూడా నైట్ 10 క్లోజ్ అయిపోతుంది. అలాగే చూడండి రిమార్క్స్ అని చెప్పి 1 టైమ్ యాక్టివిటీ. సో ఇది మళ్ళీ ఓన్లీ మనకి 1 టైమ్ యాక్టివిటీ మాత్రమే. సో ఫర్దర్ గా ఛాన్సెస్ ఉండవు. ఒకవేళ సార్ మేము మర్చిపోయిన ఇంకోసారి ఛాన్స్ ఉంటుందంటే ఉండదు. సో విత్ ఇన్ దిస్ మంత్ లోనే ఇక్కడ చూడండి జనవరి 20 నుంచి February 21 దాకా ఉంది, అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఉంది కదా. ఈ 1 మంత్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు ఇదంతా 1 టైమ్ యాక్టివిటీ. సార్ మేము మర్చిపోయి మాకు తెలియదు అంటే మాత్రం అవ్వదు. సో ఈ ఏదైతే డ్యూరేషన్ ఉంది డ్యూరేషన్ లో మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ నేను చెప్తాను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చెప్తాను. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సార్ మా పిల్లోడికి కీ చూసుకున్నాం 100 మార్క్స్ వచ్చింది, మేము చేయాలా వద్దా? ఎస్ చేయాలి. 100 మార్కులు వచ్చే స్టూడెంట్స్ చేసుకోవాలి, అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ కూడా చేసుకోవాలి. ఏమో తెలియదు కదా, మన పిల్లలకి సీట్ వస్తుందో మనకేం తెలుస్తుంది, అంటే ఏ మార్క్స్ వస్తే మనకు తెలియదు కదా. సో ప్రతి ఒక్కరు చేయండి. తక్కువ మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ కూడా ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కరెక్షన్ విండో ఫర్ క్యాండిడేట్స్. ఆల్రెడీ మనం అప్లికేషన్ ఫామ్ పెట్టాం కదా, ఆన్లైన్ లో అప్లై చేసాం కదా. ఒకవేళ ఆ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో దానికి కూడా సేమ్ డేట్స్, ఇదిగోండి 22/1/2026, నెక్స్ట్ 21/2/2026. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఎప్పుడు చెక్ చేసుకోవచ్చు అంటే ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకి కొన్ని బేసిక్ డీటెయిల్స్ కనబడతాయి. సో ఆ బేసిక్ డీటెయిల్స్ మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరేం చేసుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. సో అదేంటండి ఈ డేట్స్ దేనికి సంబంధించి, ఈ కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ సంబంధించిన డేట్స్, లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా? మరి ఇప్పుడు ఏం చేద్దాము, ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక డెమో వీడియో తీసుకొని ఈ కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చెప్తే జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరు చేయాలి. ఓకేనా? ఎందుకు ఇన్నిసార్లు చెప్తాను మీకు అర్థమై ఉంటుంది. మీరు ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీ పిల్లలకి, ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీ అబ్బాయి రాశాడు, 300 మార్క్స్ వచ్చినా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అసలు ఎలాంటి సైన్స్ స్కూల్లో కూడా సీట్ అయితే రాదు. అందుకే అన్నిసార్లు నొక్కునికి చెప్తాను ప్రతి ఒక్కరు చేయాలని చెప్పి. ఓకే, ఒకసారి చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి. సో ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే ఈ గూగుల్లో AISSAC అని టైప్ చేయండి. నెక్స్ట్ ఏదో లింక్ మీద క్లిక్ చేయండి, మీ ఇష్టం. ఏ లింక్ మీద క్లిక్ చేసినా పర్లేదు. ఫస్ట్ లింక్ కానీ, సెకండ్ లింక్ కానీ, థర్డ్ లింక్ కానీ, ఫోర్త్ లింక్, చాయిస్ ఇస్ యువర్స్. నేను ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి హోమ్ అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి న్యూ రిజిస్ట్రేషన్ కనబడుతుందా, దీన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఎంటర్ AISSAC అప్లికేషన్ నెంబర్. మన పిల్లలకు సంబంధించి ఆన్లైన్ లో సైనిక్ అప్లికేషన్ పెట్టాం కదా.
సో అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకి అప్లికేషన్ నెంబర్ కూడా జనరేట్ అయ్యింది. సో ఇక్కడ మీరు ఆ అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో దీనికి సంబంధించి డెమో వీడియో కూడా మనకి ఈ అఫీషియల్ వెబ్సైట్ లో పోస్ట్ చేశారు. నేను పదే చూపిస్తాను మీకు. ఎస్, ఇదిగోండి. సో ఇక్కడ ఒక రఫ్ ఎగ్జాంపుల్ నెంబర్ ఇది ఒక స్టూడెంట్ కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్. సో ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయమని చెప్పి మీకు వెరిఫై మీద క్లిక్ చేశాను. చేయాలి మీరు ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక నిమిషం ఓపెన్ అవుతుంది. నేను ఒక వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంతేగాని లైవ్ అయితే కాదు. సో ఇదిగోను అప్లికేషన్ నెంబర్ వెరిఫైడ్ తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. ఒక నిమిషం చూపిస్తుంది. మీకు ఈ విధంగా అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక డైలాగ్ బాక్స్ అపియర్ అవుతుంది. ఇక్కడ ఏమని వస్తుంది, AISACE 2025 అప్లికేషన్ నెంబర్ వెరిఫైడ్ అంత కదా. అక్కడ మీరు బ్లూ కలర్ ఓకే కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూడండి ఒకసారి. ఈ విధంగా మీకు ఈమెయిల్ ఐడి, అంటే మీరు ఆ టైంలో ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి కనబడుతుంది. అలాగే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ కనబడుతుంది. సో తర్వాత కొంచెం సెండ్ ఓటీపీ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత అది సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి కానీ లేకపోతే మెయిల్ ఐడికి కానీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీ తీసుకొని మళ్ళీ మీరు ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఎంటర్ ఓటీపీ అని కనబడుతుంది కదా, ఆ ఓటీపీలు మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వెరిఫై ఓటీపీ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసింది బ్లూ కలర్ లో మీకు ఓటీపీ వెరిఫైడ్ అని వచ్చింది. సో అగైన్ బ్లూ కలర్ లో ఏదైతే మీకు ఓకే అని కనబడుతుందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే మీకు ఏం కనబడుతుందో సెట్ పాస్వర్డ్ అని వచ్చింది కదా, ఇక్కడ పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. అయితే ఆ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. క్యాపిటల్ లెటర్, మనం ఏదైతే పాస్వర్డ్ సెట్ చేస్తున్నామో దాంట్లో క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ సింబల్ ఉండాలి. ఈ 4 అన్ని కలిసి కూడా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. దీనికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఈ పాస్వర్డ్స్ ఎలా పెట్టచ్చు అంటే మీ పిల్లల పేర్లు ఏదైతే ఉంటుందో ఆ నేమ్ పెట్టేయండి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ పేరు వచ్చి సతీష్ అనుకోండి. సతీష్ లో ఫస్ట్ లెటర్ ఎస్ కదా, దాన్ని క్యాపిటల్ చేసేయండి. తర్వాత ATASH స్మాల్ లెటర్స్. ఆ తర్వాత ఏం చేస్తారంటే @ సింబల్ అంటే ఏంటి స్పెషల్ సింబల్ పెట్టండి. తర్వాత 1 2 3 పెట్టుకోండి. సతీష్ @ 1 2 3. ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ పేరు సూర్య అనుకోండి, సూర్యలో ఫస్ట్ లెటర్ ఎస్ అని క్యాపిటల్ పెట్టండి. నెక్స్ట్ URYA స్మాల్ లెటర్స్, నెక్స్ట్ @ సింబల్ పెట్టుకుని 1 2 3 పెట్టుకుని ఇలా కనుకోండి, ఈజీగా ఉంటుంది. సో పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ చూడండి రీకన్ఫర్మ్ పాస్వర్డ్, పైన ఏదైతే ఎంటర్ చేసామో కింద కూడా అదే ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత ఓకే మీద కొట్టండి. సైన్ ఇప్ ఇదిగోండి, అంటే మనకి పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి, హోమ్ పేజ్ లోకి వచ్చేయండి. లేదంటే మీకు మేబీ సైన్ ఇన్ అడగచ్చు. తర్వాత మళ్ళీ మనకి సైన్ ఇన్ అవ్వాలి. మన హోమ్ పేజ్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ సైన్ ఇన్ అని కనబడుతుంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ కనబడుతుంది. ఇప్పుడు కనబడుతున్న పేజ్. సో ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ దగ్గర స్టూడెంట్ కి సంబంధించిన యూజర్ నేమ్ అని అప్లికేషన్ నెంబర్ 2 ఒకటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసింది. తర్వాత పాస్వర్డ్ ఇందాక ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నాము అవునా, సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈ బాక్స్ లో క్యాప్చా అని అడుగుతుంది. సో ఈ క్యాప్చా లో మీరు ఏం చేయాలి, ఈ బాక్స్ లో మీకు ఏవైతే లెటర్స్ నెంబర్స్ కాంబినేషన్ ఏవైతే కనబడుతుందో వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా ఎంటర్ చేయాలి. అంటే క్యాపిటల్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అంటే స్మాల్ లెటర్స్. మరి కన్ఫ్యూజ్ అవుతుంది. యూజర్ నేమ్ అన్న అప్లికేషన్ నెంబర్ అని 2 ఒకటి కింద కూడా రాశారు. ఫర్ క్యాండిడేట్స్ ద యూజర్ నేమ్ షుడ్ బి అప్లికేషన్ నెంబర్. సో 3 ఎంటర్ చేసిన తర్వాత కింద సైన్ ఇన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే డిక్లరేషన్. మీరు జస్ట్ ఒక 5 seconds వెయిట్ చేయండి. 5 seconds తర్వాత చూడండి బటన్స్ టు ప్రొసీడ్ ఫర్దర్ విల్ అపియర్ ఇన్ 2 seconds వచ్చింది. ఎస్. నెక్స్ట్ మనకి ఐ అగ్రీ ఐ డిస్అగ్రీ అని కనబడుతుంది. సో ఐ అగ్రీ మీద ఎంటర్ చేయండి, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు స్టూడెంట్ కి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎస్, ఇది స్టూడెంట్ కి సంబంధించిన లాగిన్ పేజ్. ఇక్కడ చూడండి మిస్టర్ టెస్ట్ అని కనబడుతుంది కదా, ఇది ఒక ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ మీ పిల్లలకు సంబంధించిన నేమ్ అయితే వస్తుంది, మిస్టర్ సతీష్ అనో మిస్టర్ సూర్య అని వస్తుంది. తర్వాత క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా మనం ఆ రోజు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఉన్నా ఆ డీటెయిల్స్ అన్ని వస్తాయన్నమాట. మీరు ఒకవేళ ఇట్లా ఏదైనా రాంగ్ ఉంటే మాత్రము మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే కింద చూడండి సబ్మిట్ అండ్ రివ్యూ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయాలి. అన్ని ఓకే అనుకున్న తర్వాత సబ్మిట్ అండ్ రివ్యూ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ అండ్ రివ్యూ మీద క్లిక్ చేస్తున్నాం.
క్లిక్ చేసింది మళ్ళీ ఒకసారి మన పేజ్ అనేది అపేర్ అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా అపేర్ అవుతుంది. అంటే ఇందాక ఏ డీటెయిల్స్ ఉన్నా అవి ఇంకోసారి కనబడతాయి అంతే, అంత మించం లేదు. సో అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి మీరు. ఇక తర్వాత ఏం చేయాలి, డిక్లరేషన్ బాక్స్ లో చెక్ బాక్స్ కనబడుతుంది కదా, ఆ చెక్ బాక్స్ టిక్ పెట్టుకోవాలి. తర్వాత చూడండి కన్ఫర్మ్, ఈ కింద గ్రీన్ కలర్ లో మనకి ఏదైతే కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ కనబడుతుందో దాని మీద క్లిక్ చేయండి. సో తర్వాత మళ్ళీ ఏంటి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్, ఎస్ ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ కనబడుతుంది. అంత అయిపోయిందండి. మీ పిల్లలకు సంబంధించిన సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది. సో ఈ విధంగా మీరు మొన్న ఎవరైతే జనవరి 18వ తారీఖున సైనిక్ ఎగ్జామ్ రాశారో 6th క్లాస్ గా 9th క్లాస్ ప్రతి స్టూడెంట్ కూడా మార్క్స్ తక్కువ వచ్చిన, అఫ్ కోర్స్ మీరు ఇప్పటికీ కీ చెక్ చేసుకుంటారు, మార్క్స్ మీకు తెలిసి ఉంటుంది. తక్కువ మార్కులు వచ్చిన ఎస్పెషల్లీ ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్, తక్కువ మార్కులు వచ్చిన ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ కి ఏంటంటే వీళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ ఏమి ఉండవు సైన్స్ కు సంబంధించి. సో మీరు ఏం చేయాలి, తక్కువ మార్క్స్ వచ్చినా సరే అప్లై చేయండి, సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయండి. చేసుకోకపోతే సీట్ అయితే మీకు ఏ స్కూల్లో కూడా ఇవ్వరు, అదే వన్ టైం యాక్టివిటీ. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయొచ్చు, సో ఇక్కడ పైకి చూడండి, ఇదిగోండి ఇక్కడ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీకు లాగౌట్ అని కనబడుతుంది. సో ఆ లాగౌట్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. సో తర్వాత ఇంకే ప్రొసీజర్స్ ఉంటాయో మళ్ళీ వాళ్ళు మనకు అప్డేట్ చేసినప్పుడు నేను మీకు ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే మాత్రం మనకి కేవలం సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి, అంతే అయిపోయింది. సో లాగౌట్ చేసుకుంటే అయిపోద్ది. సో ఈ విధంగా మీరు ఏం చేయాలి, మీ పిల్లలకు సంబంధించిన సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. వీడియో అయితే అందరికి అర్థం చెప్పనుకుంటున్నాను. మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.